చదువుతో పాటు స్కిల్స్, ప్లేస్మెంట్స్ తో పాటు సక్సెస్ సందీప్ యూనివర్సిటీ మాత్రమే అందిస్తుంది. నాకు ఒక విషయంలో క్లారిటీ ఇవ్వాలి. ఇది కాంట్రవర్సీ కాదు, గాసిప్ కాదు, ఒక సంస్కృతి సాంప్రదాయానికి సంబంధించిన విషయం. విజయరశ్మిక పెళ్ళి అనగానే రష్మిక వల్ల కొడవ పద్ధతిలో జరుగుద్ది, పంది మాంసం పెడతారు, ఇట్లాంటి చాలా వైరల్ అయింది. అండ్ అలాగే రష్మిక వాళ్ళ ఫ్యామిలీ గురించి వాళ్ళు ఒక యుద్ధ వీరుల నేపథ్యం సంబంధించిన ఫ్యామిలీ అని చెప్పి ఇలా చెప్పారు. మీకు తెలిసినంత వరకు అసలు ఆ సాంప్రదాయం ఏంది, రష్మిక వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది, కాస్త వివరంగా చెప్తారు. నాకు కొంతవరకే తెలిసింది. నేను ఆ రోజు కొడవ ఫంక్షన్లో ఉన్నప్పుడే వాళ్ళు జరిపే కార్యక్రమాలు, వాళ్ళ చుట్టాలలో కొంతమందితో మేము టేబుల్ మీద కూర్చుని కాన్వర్జేషన్స్ అవుతున్నప్పుడు నేర్చుకున్నాయి, తెలిసినాయి. నాకు అంత ముందు గురించి నేను కొడవ అన్నది పదం కూడా నాకు తెలియదు. రష్మిక ఇంట్రడ్యూస్ అయ్యి పెళ్ళి ఓకే ఆ రోజు కొడవ ఫంక్షన్ ఉంటుంది అంటే ఏంటి పదం అనేది అప్పటి నుంచే అర్థమైంది, అంటే లాస్ట్ 1-2 months నుంచే. సో నాకు తెలిసింది చాలా తక్కువ. తెలిసింది ఏంటంటే వాళ్ళది డెఫినెట్లీ ఒక వారియర్ ఫ్యామిలీ. అంటే వాళ్ళు అంటే ఒక నాట్ ట్రైబ్స్, కానీ వాళ్ళది ఒక సెపరేట్ క్లాన్ అని తెలిసింది. కూర్గులో వాళ్ళందరికీ ఒక దాన్ని ఏమంటారు, కరెక్ట్ వర్డ్ వస్తలేదు, కానీ వాళ్ళకు ఒక చిన్న కింగ్డమ్ లాగానే అనుకోండి. వాళ్ళది ఒక సెపరేట్ క్లాన్. వాళ్ళ ఊర్లో వాళ్ళ పెద్దలు, వాళ్ళు ఆ చుట్టుపక్కల ప్రదేశాలు పాలించిన వాళ్ళు వెనకటి రోజులలో. కొంతవరకు టిప్పు సుల్తాన్ టైం అప్పటి నుంచి కనెక్ట్ అయి ఉన్న వాళ్ళని తెలిసింది. అందుకే ఆ ఫంక్షన్లో కొన్ని అవి చేయించిన అన్నట్టు. ఇప్పుడు అరటి మాన్ ఉంటుంది, దాంతో కట్ చేయించడము అట్లాంటివన్నీ వాళ్ళకు ఉన్నాయంట. అది చేస్తే అంటే వీడు ఎంత బలం ఉన్నాడు, ఎంత వీరుడు అన్నది ప్రూవ్ చేసుకోవాలని ఒకటే షాట్కి దాదాపు ఒక 10 ఒక నిలబెట్టి ఉన్నాయి అన్నట్టు. ఒక మాన్లు, అరటి మాన్లు ఒక 10 దాకా ఆ కత్తి తీసుకొని ఒక్కొక్కటి స్లైస్ చేసుకుంటూ ఒకటే దెబ్బ కొట్టేసేయాలన్నట్టు. అవన్నీ చేసిండ్రు అక్కడ, అంటే ఒక ట్రెడిషనల్గా. అవన్నీ చూస్తే అనిపించింది వాళ్ళకంటే వాళ్ళకు ఒక ట్రెడిషన్ ఉంది, ఒక ఐడెంటిటీ ఉంది, అండ్ దే ఆర్ టోటలీ డిఫరెంట్ టు యూజువల్ అన్న కన్నడ పీపుల్. అదైతే గ్యారంటీ. అంటే కూర్గ్లో డిఫరెంట్గా ఉన్నారు వాళ్ళు. ఇంకొక విషయం తెలిసిందంటే కూర్గ్ అన్నది ఒక స్మాల్ ప్లేస్ అయినా కానీ వాళ్ళ కాంట్రిబ్యూషన్ స్టేట్కి, అంటే ట్యాక్స్ ఎంత పే చేస్తుండ్రో అది అంటే డిస్ప్రపోర్షనేట్గా ఉంది. మిగతా డిస్ట్రిక్ట్స్తో పోలిస్తే కూర్గ్ ఇస్తున్న కాంట్రిబ్యూషన్ చాలా హైగా ఉంది. ఇన్ రిటర్న్ ఆ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళకి దొరుకుతలేదు అన్నది వాళ్ళకు ఒక డిసప్పాయింట్మెంట్ అని తెలిసింది నాకు. అది వీళ్ళు ఇస్తున్న డబ్బులకి ఇన్ రిటర్న్ ఇన్వెస్ట్మెంట్లు మళ్ళీ కూర్కి చాలా తక్కువ వస్తుందంట. అది ఇక అంటే దే ఆర్ లాబింగ్, దే ఆర్ ట్రయింగ్ టు, అంటే ఒక ఫెయిర్నెస్ ఉండాలన్నది వాళ్ళు దే ఆర్ స్టిల్ ట్రయింగ్ అని తెలిసింది. సో అంతవరకే తెలుసు, నాకు ఇంకెక్కువ ఏం తెలియదు. ఈ పంది మాంసం అది ఇది అన్నది అనేటోడు అంటూనే ఉంటారు. బట్ నిజం కాదా? నిజం కాదా అక్కడ పెట్టినరా లేదా అన్నది? అక్కడ ఉండింది పంది మాంసం. అంటే అది సంస్కృతి అంతే. మనమే ఇప్పుడు అంతే. భక్త కన్నప్ప ఉన్నాడు, ఆయనకి ఏం చేయాలో తెలియదు. దేవుడిని పూజించాలంటే దొరికిన దాంట్లోనే పూజించిండు. అప్పుడు అంటే ఇది రెలవెంటో కాదని అనేది ఒక ట్రెడిషన్ ఉన్నప్పుడు వాడికి దొరికింది, మాంసమే పెట్టిండు కదా శివుడికి. అది తప్పు అని మనం ఇప్పుడు హిందువులు అంటారు, అదంటారు, ఇదంటారు, కానీ ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో నేను దేవుడినే ప్రేమిస్తున్నా అన్నది వాళ్ళ అది నేను అనేది. అది ఒక ట్రైబ్, అది ఆచారం, అంతే. ఇప్పుడు తెలంగాణలో మేము ఇది కూడా చూసిన, నేను వ్రతమైన తర్వాత మాంసం పెట్టుడు. వ్రతం జరిగింది ఒకరి దగ్గర, మాంసము అక్కడెక్కడో ఊరోళ్ళ కోసం మేము ఫస్ట్ టైం ఊరికి డిన్నర్ చేస్తున్నాం. ఇప్పుడు ఊరోళ్ళకి పిలిచి వాళ్ళకి దావత్ కదా అది, మనము ఇస్తున్న పార్టీ. వాళ్ళకి ఉట్టి పప్పు భోజనం పెట్టి పంపిస్తే బాగుంటుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణలో అసలు అది లేదు. తెలంగాణలో మీకు తెలిసిందే కదా. సో వ్రతం జరిగి పూజ అంతా అయిపోయిన తర్వాత ఎక్కడెక్కడ క్లోజ్ అయిన తర్వాత లంచ్ స్టార్ట్ అయింది. అది కూడా ఎక్కడో దూరంగా. అది మా ట్రెడిషన్. అది తెలంగాణలో మనకు అదే ట్రెడిషన్. అది కొంతమంది అన్నారు వ్రతం అయిపోయిన తర్వాత ఇలా నాన్ వెజ్ ఎలా పెడతారు, కానీ తెలంగాణ ఇప్పుడు కాదు, వెనకటి నుంచి. ఇప్పుడు వచ్చిన ఈ రిసెప్షన్లు అవి, ఇప్పుడు మా అక్కయ్య అప్పుడు పెళ్ళైనప్పుడు వ్రతమే రిసెప్షన్ ఇంకో సెపరేట్ ఉండకపోయేది కదా. పెళ్ళి అయిపోయిన తర్వాత ఊరికి పోయేసి అత్తగారు ఇంట్లో వ్రతం జరిగేది. వ్రతం జరిగినప్పుడే
ఆ మిగతా పెళ్ళికి రాని చుట్టాల వాళ్ళందరికీ కూడా డిన్నరో లంచో అది క్రియేట్ చేస్తే మనము ఒక మేకనో ఒక గొర్రెనో కోసి భోజనం పెట్టేది. అదే సేమ్ ట్రెడిషన్ వి ఫాలోడ్. అది ఇక ఇష్టం లేనివాడు ఎన్నో అంటుంటారు, మనం అవి పట్టించుకుంటుంది. సార్ మీ కెరీర్కి సంబంధించి ఒక సీరియస్ క్వశ్చన్ అండ్ సజెషన్ కూడా అనుకోండి, నాకున్న అతి తక్కువ పరిజ్ఞానం మేరకు, బట్ దీన్ని ఎలా తీసుకుంటారో మీ ఇష్టం. ఇప్పుడు నేను చాలామంది ఆర్టిస్టులని ఇంటర్వ్యూ చేస్తుంటాను. ఇక్కడ మేకర్స్కి ఆర్టిస్టులకి మధ్య కన్ఫ్యూజన్ అనేది ఉండకూడదు. మీరు ఇండియాలో ఉండరు, యూకేలో ఉంటారు, ఇక్కడ ఏమన్నా వర్క్స్ వచ్చినా ఛాన్స్లు వచ్చినా వచ్చి చేసిపోతుంటారు. బట్ సినిమా అవకాశాల కోసం ఎంత ఇంట్రెస్ట్గా ఉన్నారు, ఎంత కోరికగా ఉన్నారు, ఎంత బలంగా ఉన్నారు. ఉదాహరణకి ఒక క్యారెక్టర్ అనుకుంటారు, యష్ గారిని తీసుకుందాం అనుకుంటారు. ఆయన ఎక్కడో యూకేలో ఉంటాడు, పెద్ద ఇంట్రెస్ట్గా ఉండదు, ఏదో ఎప్పుడో ఒకసారి సీజనల్గా వచ్చి చేసిపోతుంటాడు. యష్ అనే వ్యక్తి అలాంటి ఆర్టిస్టా? సినిమా అవకాశాలు వస్తే అన్నిటికన్నా సినిమానే ప్రయారిటీ అనుకునే మనిషి? ఒక క్లారిటీ కావాలి మేకర్స్కి. నేను మీకు క్లారిటీ ఇస్తున్నా, మీరు చెప్పినది రెండో ఆప్షనే నాది. ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్. ఇప్పుడు ఎందుకంటే నా కెరీర్లో నేను చేయాల్సిన పనులన్నీ ఆల్మోస్ట్ అయిపోతున్నాయి. నాకు 2 అమ్మాయిలు. పెద్ద అమ్మాయి ఇంజనీరింగ్ అయిపోయింది, బెంట్లీలో జాబ్ చేస్తుంది. షీ సెటిల్డ్, ఆమెకు సినిమాలు ఇష్టం లేదు, ఆమె అంతటా ఆమె ఉంది. చిన్న అమ్మాయి లా చేస్తుంది, ఆమె పెద్దగా అయిపోయింది, ఆమె ఇండిపెండెంట్గా ఉంది. నేను మా వైఫే. ఇన్ని రోజులు కష్టపడి అన్నిటికీ దూరంగా సినిమా అని ఇష్టం ఉన్నా కానీ నా బాధ్యతల వల్ల నా కుటుంబాన్ని కొంతమందిని ఫైనాన్షియల్ హెల్ప్ చేయాల్సి వచ్చినందుకు అన్నీ వదులుకొని ఇన్ని రోజులు చేసినాం. ఇప్పుడు ఆ స్టేజ్ దాటి నా అనే టైం నాకు వచ్చింది. ఇప్పుడు నాకున్న ఈ 10-15 ఏండ్లు ఏది వచ్చినా చేయాలన్నది నేను చాలా కాన్ఫిడెంట్గా, ఐఎమ్ వెరీ మచ్ డిసైడెడ్. నాకు ఆపర్చునిటీ వస్తే నేను ఇప్పుడు ఎప్పుడు రమ్మన్నా కానీ వచ్చేస్తా. అట్లనే ఛాంపియన్ కూడా అంతే. నేను దాదాపు 3-4 టైమ్స్ ఛాంపియన్ కోసం వచ్చిన, 3-4 టైమ్స్ ట్రావెల్ చేసినాం, దాదాపు 4 months టైం ఇచ్చిన. చాలా లాంగ్ సీన్స్ ఉండే నా కాంబినేషన్ సీన్, ఊర్లో వాళ్ళతో కలిసి ఉండే కాబట్టి ఐ వాజ్ దేర్ ఆల్మోస్ట్ ఇన్ ఎవ్రీ సీన్. షూటింగ్లో అయితే, సినిమాలో ఎంత కనపడ్డది వేరే విషయం, కానీ అండ్ ఐ వాజ్ దేర్. నేను ఆ కమిట్మెంట్ అయితే ఇచ్చినా కదా. అంత బిజీగా ఉండి, నా బిజినెస్ ఉంది, నా వర్క్ ఉంది, అన్నీ ఉన్నా కానీ వెన్ ఐ వాజ్ నీడెడ్ ఐ సెడ్ ఓకే ఐఎమ్ కమింగ్. నాకు ఆల్ ఐ నీడెడ్ వాజ్ నాకు ఒక 2 weeks నోటీస్ ఇవ్వండి అని అప్పుడు చెప్పిన. కానీ ఇప్పుడు వచ్చే ఆపర్చునిటీని బట్టి అది ఏంటి అన్న దాన్ని బట్టి నేను ఐ విల్ పుట్ అ సైడ్, ఐ విల్ వర్క్ ఫ్రమ్ హోమ్. ఇక్కడ నుంచి నేను చేసుకోవాలి. అప్పుడు కూడా నేను క్యారవాన్ నుండి నేను టీమ్స్ కాల్స్ చేసిన, నా టీమ్ తోటి అక్కడ మాట్లాడినా, ఐ వాజ్ టేకింగ్, అవన్నీ నేను చేసిన. కానీ అది ఎప్పుడు కూడా డిస్ట్రప్టివ్గా వర్క్, షూటింగ్లో ఎక్కడ ఎవరికి తెలియదు కూడా తెలియదు. సో ఐఎమ్ వెరీ కమిటెడ్, ఐఎమ్ డిటర్మిన్. ఇఫ్ దెర్ ఈజ్ ఎ గుడ్ ఆపర్చునిటీ ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్ యాజ్ అన్ యాక్టర్ కూడా. యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం, నిజంగా చెప్తున్నా, చాలా ప్యాషనెట్గా చెప్తున్నా. మీకు తెలిసినా కానీ ఎవరైనా యాక్టింగ్ ఆపర్చునిటీస్ ఉన్నా కానీ జస్ట్ రెఫర్ మై నేమ్. I'm ready to do any role. As an artist, I just wanted to do some good characters. జస్ట్ ఈ క్లారిటీ కోసమే అడిగాను సార్ నేను ఈ క్వశ్చన్. అండ్ ఇక్కడ ఇంకో క్వశ్చన్ కూడా మీరు తప్పుగా అనుకోవద్దు. విజయ్ దేవరకొండ మేనమామ అనేది మీకు పర్సనల్గా అవకాశాలు అడగడానికి ఇది మీకు మైనస్ అయ్యే అవకాశం ఉంది కదా? ఉంది. కొంతమంది అంత పెద్ద ఆయనకి ఇంత చిన్న రోల్ ఏమిద్దామని అనుకోవచ్చు. కొంతమంది దగ్గరికి వెళ్ళి మీరు ఈ రేంజ్లో ఉండి వెళ్ళి వీళ్ళని అవకాశం, మా ఓడికి ఏమైనా బ్యాడ్ నేమ్ అవ్వద్దేమో అని చెప్పి ఇది ఒక సమస్య ఉంది. సో దీన్ని ఎలా దాటాలి? అది నిజంగా చాలా వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండ్ వెరీ గుడ్ క్వశ్చన్ మీరు అన్నది. నేను కూడా చాలా రోజుల నుంచి ఆలోచిస్తున్నా. అంటే నేను విజయ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే నేను ఆయనకి ఒక బ్యారియర్ కావద్దు. అంటే రెప్యుటేషన్ పాయింట్ ఏంది, మీ మామ వచ్చి అక్కడ అడుగుతున్నాడు, ఇక్కడ వచ్చినాడు అనేది బాగుండదు. అట్ ద సేమ్ టైం మీరు అన్నట్టు ఆపర్చునిటీ ఇవ్వాలంటే ప్రతి చిన్న రోల్ ఏదో కనపడే రోల్ ఆయన ఎందుకు అంత దూరం నుంచి పిలిచి ఈ రోల్కి ఎందుకు పిలుస్తామని కొన్ని ఆపర్చునిటీ అసలు రాకపోవచ్చు. అదన్నట్టే అది చూడాలి ఎట్లా ఇవాల్వ్ అవుతుంది అన్నది, బ్రేక్ చెయ్యాలి. అదైతే కరెక్టే. కానీ ఛాంపియన్లో అవకాశం ప్రదీప్కి నేనెవరో తెలీదు. పెళ్లి చూపులు యశ్రంగా నన్ను పేరు వినింటాడు కానీ నేను ప్రదీప్ ఎప్పుడు కనెక్ట్ కాలేదు, ఎప్పుడు మేము ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోలేదు. ఆయన సంహౌ ఎవరో ఫోటో చూపిస్తారా ఇది బాగానే ఉంది, కొన్ని ఫోటోలు పంపించండి ఒక ఊరోడ్లాగా అంటే, నేను లండన్ నుంచి ఆ గెటప్లో కొన్ని ఫోటోలు పంపిస్తే అది కూడా నచ్చి దాని తర్వాత ఒక స్క్రిప్ట్, ఒక 1 page డైలాగ్స్ పంపించాను. ఓకే ఇది చేసి పంపించండి చూద్దాము అంటే అది చేసి పంపించిన, అది కూడా నచ్చింది వీడియో.
అది నచ్చిన తర్వాతనే ఆయనకు తెలిసింది ఓకే యశ్రంగినేని అంటే ఇంకా బాగుంది కదా అనుకొని అప్పుడు తీసుకున్నారు. సో అది ఒక నేను ట్రై చేయకుండా వచ్చిన ఆపర్చునిటీ అది. సార్ అట్లా ఎవరైనా చూసి నిజంగా నేను సూట్ అవుతా కొన్ని క్యారెక్టర్స్కి అంటే ఐఎమ్ రెడీ టు డూ. కానీ మీరు అన్నట్టు అది ఎంతవరకు మరి జనాలు అది ఎట్లా బ్రేక్ చేయాలో మరి అది ఐ డోంట్ నో. బట్ ఐఎమ్ హియర్ టు డూ గుడ్ రోల్స్ ఇఫ్ దెర్ ఈజ్ అన్ ఆపర్చునిటీ. విజయ్ మేనమామగా నేను అడుక్కొని చేయాలని అయితే లేదు. ఐ డోంట్ వాంట్ టు బి పెయిన్ ఫర్ విజయ్ ఆయన రెప్యుటేషన్ పాడు చేయాలి. కానీ అట్ ద సేమ్ టైం నాకంటూ ఐఎమ్ అన్ ఇండివిజువల్. నాకు ఒక ఐడెంటిటీ ఉంది. నా కెరీర్ వేరు, విజయ్కి నాకు సంబంధం లేదు కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూ. వాడిది నాది అంతే. సో అట్లాంటప్పుడు పీపుల్ షుడ్ సీ మీ యాజ్ అ యష్ రంగినేని, నాట్ విజయ్స్ మేనమామ. యాజ్ లాంగ్ యాజ్ దే సీ దట్, ఐ హోప్ దే విల్ కన్సిడర్ మీ ఫర్ దోస్ రోల్స్. సార్ లాస్ట్ 2 questions. ఇప్పుడు ఎక్కడున్నారు మా జంట? వాళ్ళు నేను ప్లేస్ చెప్పాను కానీ దే హ్యాడ్ ఒక 4 days బ్రేక్ దొరికింది ఇమీడియట్గా. హనీమూన్ అని కాదు కానీ అదే వాళ్ళు హాలిడే పోయినరు. దే వాంటెడ్ టు గో అవే ఫ్రమ్ ఆల్ దిస్ కేవస్. ఇన్ని రోజులు ఇంతమంది చుట్టుమధ్యలో అంత అటెన్షన్ వాళ్ళ మీద ఉండే కదా. సో దే వాంటెడ్ టు స్పెండ్ క్వైట్ టైమ్ బిఫోర్ మళ్ళీ వాళ్ళిద్దరు షూట్ స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ వీక్ నుంచే. ఇద్దరు మళ్ళీ సెపరేట్ అయిపోతారు ఫర్ అట్లీస్ట్ 2-3 weeks. దే ఆర్ నాట్ సీయింగ్ ఈచ్ అదర్. సో అందుకే ఈ 4 days గ్యాప్లో వీ వాంటెడ్ టు హ్యావ్ ఎ క్విక్ ఒక పీస్ఫుల్ బ్రేక్ అని పోయినరు. ఓకే. సో యా దేర్ జస్ట్. అండ్ మీ మేనల్లుడు కాకుండా మీకు ఇష్టమైన హీరో ఎవరితో యాక్ట్ చేయాలని ఉంది? నాకు సీనియర్ ఎన్టీఆర్ అంటే చాలా పిచ్చి. చాలా ఎస్వి రంగారావు గారు, ఎన్టీఆర్ గారు, దే ఆర్ ద 2 people who రియలీ ఇన్స్పైర్డ్ మీ. ఫస్ట్ నుంచి కూడా ఎన్టీఆర్ గారి సినిమాలు ప్రతి ఒక్కటి చూసిన ఆ కాలంలో. ఆ పౌరాణికం ఇంకా ఇష్టం ఉంటుండే. చిన్నప్పుడు మేము ఎండాకాలం సెలవులో మా ఊరికి పోతే ఆ సినిమాల నుంచి కొన్ని సీన్ ఒక 5 నిమిషాలు స్కిట్ లాగా రాసుకొని నేను మా విజయ్ వాళ్ళ అమ్మ మేమిద్దరం చేసి మా కజిన్స్ అందరికి ప్లే చేసి చూపిస్తుండే. ఒక డైలాగ్ అనుకున్నా, నాకు రాదు ఇప్పుడు డైలాగ్ కానీ వద్దు. కానీ అట్లాంటి చిన్న అందుకే వారు ఈజ్ ఇన్స్పైరింగ్. దాని తర్వాత నేను టీనేజర్గా గ్రో అవుతున్నప్పుడు నాకు బాగా ఇష్టపడ్డ చిరంజీవి గారిని. అంటే ఆ డాన్స్ కానీ ఆ సినిమాలో ఆ కాలంలో వచ్చిన ప్రతి సినిమా ఎంత క్రేజ్ ఉంటుండే అంటే అది అన్బిలీవబుల్. ఇప్పటికీ ఎవరంటే చాలా ఇష్టం. ఇంకా తర్వాత నెక్స్ట్ జనరేషన్లో అందరి సినిమాలు చూస్తూనే ఉంటా. ఏది మంచిగా అనిపిస్తుంది బాగా. పుష్ప బాగా నచ్చింది, మంచి అర్జున్ బాగా చేసిండ్రు, ఎన్టీఆర్ది బాగా చేస్తారు, మహేష్ బాబు. ఇంకా అంటే నాకు ఐఎమ్ నాట్ క్రేజీ ఫ్యాన్, నాకు ఈయననే అన్నట్టు లేదు తర్వాత జనరేషన్. కానీ చూస్తుంటా అందరి సినిమా. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎందుకంటే అందరిలో చాలామందికి కొన్ని డౌట్లు ఉన్నాయి. ఈ ఆనందాన్ని తెలుసుకోవాలని ఇంకా చాలామందికి ఇంట్రెస్ట్ ఉంది. సో చాలా గొప్ప విషయాలు, చాలా మంచి విషయాలు, మాకు తెలియని విషయాలు విజయ్ గురించి, రష్మిక గారి గురించి చెప్పారు. అలాగే మీ కెరీర్కి సంబంధించిన విషయాలు చాలా మాట్లాడుకున్నాం. అన్నిటికంటే ముఖ్యంగా మీరు కెరీర్లో సినిమా కోసం ఎంత కష్టపడి ఈ స్థాయికి వచ్చారో తెలుసు. అంటే సినిమా కోసం సినిమాతో ట్రావెల్ అవ్వడం వేరు, సినిమా కోసం సినిమాని పక్కన పెట్టి సక్సెస్ అయ్యి మళ్ళీ సినిమా కోసం రావడం వేరు. ఇది ఇంకా పెద్ద కష్టం. సో ఇది నాకు తెలిసి ఇది మీ సెకండ్ ఇన్నింగ్స్ అనుకుంటాను. ఈ సెకండ్ ఇన్నింగ్స్లో మీరు సూపర్ సక్సెస్ అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రజత్, దిస్ ఈజ్ ఎ వండర్ఫుల్ కాన్వర్జేషన్. నేను కూడా ఎంజాయ్ చేసిన కొన్ని. మీరు అన్నట్టు నా కెరీర్లో ఒక యాక్టర్గా అట్లాంటి ఆపర్చునిటీ వస్తే ఇంక అంతకంటే మించిన లేదు. మీరు అన్నట్టు ఇది సెకండ్ ఇన్నింగ్స్ థర్డ్ ఇన్నింగ్స్ నాకు తెలియదు కానీ ఒక ఇన్నింగ్స్ అయితే స్టార్ట్ అయింది. సో ఐ వాంటెడ్ టు సస్టైన్ అండ్ స్కోర్ లాట్ మోర్ రన్స్ ఈ సెకండ్ ఇన్నింగ్స్లో. అట్లాంటి ఆపర్చునిటీస్ కోసం ఐఎమ్ రెడీ ఫర్ ఎనీవన్ హూ ఈజ్ విల్లింగ్ టు కన్సిడర్ మీ ఫర్ ఎనీ ఆఫ్ ద రోల్స్. సో థ్యాంక్ యూ సో మచ్. రియలీ అప్రిషియేట్. థ్యాంక్ యూ.